హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. బాక్రాపేట తిరుపతి దగ్గరలో ఉండే ఒక ఏరియా. అయితే ఈ ఏరియాలో ఒక రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్‌కి మంచు మనోజ్ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి పోలీసులు వచ్చి మంచు మనోజ్‌ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ అరెస్ట్‌లో భాగంగా కీలకమైన వ్యాఖ్యలు పోలీసులు చేయడం జరిగింది. అదేంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంట్ ఉన్న సీఎం ఆయన పంపించారని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనోజ్ పోలీస్ స్టేషన్‌లో నేను ఖచ్చితంగా ఇక్కడే కూర్చుంటాను. నాకు ఆన్సర్ వచ్చే వరకు నేను బయటికెళ్ళను అని మాట్లాడడం జరిగింది. అయితే ఇది ఓవరాల్ సినారియో వెనక మోహన్ బాబు గారు ఉన్నారా? లేకపోతే ఏంటి? దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అసలు ఎగ్జాక్ట్‌గా మనోజ్ అంటే మనోజే కావాలనేది ఇంత స్ప్రెడ్ చేస్తున్నాడా? లేకపోతే ఏంటి అసలు ఎందుకు ఇట్లా వాళ్ళంతా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వస్తే అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటుంది. నువ్వనే కాదు, ఎవరు వచ్చినా పలానా చోట పలానా అబ్బాయి వాళ్ళు వస్తే లా అండ్ ఆర్డర్కి సమస్య వస్తుందని తెలిస్తే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. అండ్ నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, ఈ అబ్బాయిని 2-3 విడతలుగా చూశారు వాళ్ళు. తాగేసి వచ్చి కిరాయి రౌడీలను తీసుకొచ్చి తలుపులు దనడం చూసాం. మొన్న తిరుపతిలో కూడా విశ్వవిద్యాలయం దగ్గర కూడా అలాగే చేశాడు. పోలీసుల దగ్గరుండి నీకేం కావాలో చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోని పంపారు. నిన్నగాక మొన్న మోహన్ బాబు గారి బౌన్సర్లు వచ్చి రెస్టారెంట్లన్నీ ధ్వంసం చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ఇంకో ఇష్యూ. అనుకోకుండా రాయచోటికి ఏదో సినిమా ఈవెంట్కి వచ్చాను, నేను అలా వెళ్తుంటే ఇలా కనిపించింది, ఏదో విధ్వంసం జరిగింది, అది మా వాళ్ళ వల్లే అని నాకు తెలిసి బాధ్యత గల పౌరుడిగా వచ్చానన్నట్టుగా చెప్పుకున్నాడు. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసే అంత సత్తా ఉందా మనోజ్‌కి? అట్లే మనోజ్కి అది ఎవరికైనా ఉంటుంది, నీకు కూడా ఉంటుంది. ఒక దగ్గర చిన్న గొడవ జరుగుతుందంటే లా అండ్ ఆర్డర్ సమస్యే కదా. సంథింగ్ 10 మందే మూగని 60 మందే మూగని అక్కడ ఒక గొడవ జరుగుతుంది, ట్రాఫిక్ అంతరాయం, చుట్టుపక్కల షాపులకి డిస్టర్బెన్స్, రెసిడెన్షియల్ ఏరియాకి డిస్టర్బెన్స్ అంటే లా అండ్ ఆర్డర్ సమస్య అది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇతను వస్తే ఏదో ఒక రభస చేస్తున్నాడు అని తెలిసింది, పోలీసులో కన్నేసి ఉంచారు. నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, పలానా రిసార్ట్లో నువ్వు ఉండాలి అంటే, అక్కడ సెలబ్రిటీలు ఎవరైనా ఉండాలి అంటే ఓ చిన్న దరఖాస్తు పెట్టుకోవాలి, నేను ఇక్కడ ఉంటానండి ఈ రాత్రికి, ఇక్కడ నా బస అని. అప్పుడు నువ్వు అక్కడ గెస్ట్లా వచ్చావు, నీకు మేత నీ విడిది అక్కడ వాళ్ళు ఇచ్చారు, ఓకేనా. నువ్వు కావాల్సినంత మేసి ఉండాల్సినంత విడిదిని ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ తెల్లారిపోవచ్చు. కాకపోతే నీలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఉండాలి అనుకుంటే వాళ్ళకు ఒక ఉత్తరం పెట్టుకోవాలి, వాళ్ళు ఓకే అంటారు. పెద్ద విషయం ఏం కదా. అంటే ఏదన్నా అయితే ఇమీడియట్లీ మేము వస్తామండి. అసలు దేనికి వచ్చినట్టు మనోజ్ అక్కడికి? ఇక అది దేనికి వచ్చినట్టు అంటే, ఇప్పుడు అనుకోకుండా రాయచోటిలో ఇక్కడ గొడవ జరిగిన రోజే అనుకోకుండా అక్కడ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా అనుకోకుండా అలాంటిదే జరిగింది. అంటే సంథింగ్ విల్ బి ప్రీ ప్లాన్డ్, బట్ ఏదో అవకాశం అలా తీసుకుంటున్నాడు. బట్ ఇది పెద్ద ఇష్యూ కాకుండానే ముందస్తు చర్యలుగా ఇక్కడ ఆపారా మనోజ్? నో, ఇక్కడ విషయం ఏంటంటే రాత్రిపూట వచ్చింది పెట్రోలింగ్ పోలీసులు. అవును, అక్కడ ఎవరున్నారు అంటే పలానా మనోజ్ ఉన్నాడు. అవునా, మనకు చెప్పాలి కదా అని చెప్పేసి వీళ్ళు సైరన్ వేసి పిలిచారు. బాబు ఇది కొంచెం లోపలికి ఉన్నటువంటి అడవి కైండ్ ఆఫ్ ప్రాంతం, నీ భద్రత కూడా మాకు ఇంపార్టెంట్, ఏం జరిగినా కూడా. పైగా పెద్దింటి అబ్బాయివి, సెలబ్రిటీవి, నీకేమైనా అయితే మమ్మల్ని ఏదో అంటారు, నీ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. నువ్వు వచ్చి ఇక్కడ ఉంటున్నట్టు మాకు చెప్పాలి కదా అని అడిగితే, నేను ఎందుకు చెప్పాలి, నా ప్రైవసీ అది ఇది అని చెప్పేసి ఎదురు తిరిగాడు. సరే వాట్ ఎవర్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారనేది వద్దాం, అక్కడికే వస్తున్నా. నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళేమన్నారు, నువ్వు ఉన్నావు ఎందుకు వచ్చాము అంటే వీళ్ళకి 2 రీజన్లు ఉంటాయి. ఒకటి, అక్కడ సెలబ్రిటీ ఉంటే వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలి మేము ఉంటామని. రెండోది, నువ్వేంటి తాగేసి వచ్చి డైరెక్ట్గా మీ ఇంటి తలుపులేదు అంటున్నావు రోడ్ల మీద, నీకు తాగుడు అలవాటు ఉంది, పైగా ఈ మారుమూల రిసార్ట్ నీకు అప్పచెబితే నువ్వు ఆల్రెడీ ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి నీకు ఇంకేం అలవాట్లు ఉంటాయి, అక్కడ ఇంకేం ఘనకార్యాలు చేస్తావు, వచ్చి చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. లోపలికి ఉంది, సెక్యూర్డ్, నీకు నువ్వేమైనా చేయవచ్చు కదా. నువ్వు డ్రగ్స్ తీసుకుంటావా, రేవు పార్టీలు చేసుకుంటావా, అమ్మాయిలతో విచ్చలవిడిగా అశ్లీలంగా నృత్యాలు వేపిస్తావా, ఎవడికి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ తాగుబోతువే, నీకు అలవాటు ఉంది, రెడీమేడ్గా బయటకు వచ్చే గొడవలు పెట్టుకున్న చరిత్ర ఉంది, ఫుటేజ్ అంతా సోషల్ మీడియాలో ఉంది. అలాంటిది ఓ తాగుబోతు మాకి మారుమూల ప్రాంతం దొరికింది, ఫుల్ సెక్యూర్డ్గా దొరికింది అంటే ఇంకేం చేస్తాడో. అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా అని కూడా చూడొచ్చు వాళ్ళకి ఆ హక్కు కూడా ఉంది. ఎందుకంటే వచ్చింది యూనిఫామ్లో ఉంటున్న పోలీసులు,
అంతేగాని ఈయన తెచ్చుకున్న లాస్ట్ టైం తలుపులు దనడానికి తెచ్చుకున్న చిల్లర రౌడీలు కాదు. బౌన్సర్స్ అనొద్దు, బౌన్సర్స్ కూడా వేరు. బౌన్సర్స్ మోహన్ బాబు గారి దగ్గర ఉన్నారు, విష్ణు దగ్గర ఉన్నారు. ఇతని దగ్గర కిరాయి రౌడీలు ఉన్నారు, బౌన్సర్స్ లేరు. వాళ్ళు వచ్చి పద్ధతిగా చెబితే అదేంటిది సీఎం పేరు కూడా తీశారు వాళ్ళు. సీఎం పేరు తీయడం ఏంటంటే, బాబు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, సీఎం దాకా వెళ్తుంది, మీరు అట్లా చేయకండి. ఎందుకంటే ఇక్కడ నీకు ప్రొటెక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో అయ్యింది, సీఎం దాకా వెళ్తుంది అది. మంచు విష్ణుకి ఏదో అయిందంట, ఎందుకంటే మీరు టీడీపీ పార్టీలో ఉన్నారు, మీ ఆవిడ వాళ్ళ అక్క, వాళ్ళు ప్రెసిడెంట్ అధికారంలో ఉంది పార్టీ, రచ్చ అవుతుంది. పైగా నువ్వు రాయలసీమ అల్లుడివి, ఆళ్ళగడ్డ అల్లుడివి, మావి మాకు ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి నువ్వు కొంచెం ఇట్లాంటి ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదా నేను ఇక్కడ ఉంటున్నాను, ఎంతసేపు ఉంటావో మాకు ఒక ఉత్తరం రాసివ్వు, ఇలాంటివే వాళ్ళు అడిగింది. దీనికి ఈయన హర్ట్ అయిపోయాడంట. అక్కడ కూర్చొని వీళ్ళు తీసుకెళ్ళిపోయాను, అంటే పిచ్చి పిచ్చిగా వాగితే ఎవరైనా స్టేషన్కి తీసుకొస్తారు, అలాగే తేవడం జరిగింది. దానికైనా కూర్చొని ఓ ధర్నా, నాకు చెప్పండి ఆన్సర్, నేను అడిగేది రెండే రెండు, నువ్వు నా ప్రైవసీకి ఎందుకు భంగం కలిగించి అసలు ముఖ్యమంత్రి పేరు ఎందుకు వాడే, ముఖ్యమంత్రి పేరు వీళ్ళు ఇంకో రకంగా ఏం వాడలా, నీకేమన్నా అయితే అది అక్కడ దాకా వెళ్ళొద్ది, మాకు సమస్య వస్తుంది. మేమెంత అండి చిన్న ఉద్యోగులము, మీరంటే మహామహులు, మీకు సేవలు చేయాల్సిన అవసరం మాకుంది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా మాకుంది, కాబట్టి మా బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నామనే వాళ్ళు ఉన్నారు. ఈయన డొంక తిరుగుడు ఏంటో ఈ వంకర తిరుగుడు మాటలన్నిటికీ వాళ్ళకి నచ్చక తీసుకొచ్చారు అంతే. అండ్ ఇప్పుడు ఎవరికైనా ఇట్లా పెద్దింటి అబ్బాయికి ఏదన్నా ఉంటే వాళ్ళకు ఆ పెద్ద మనుషులకో ఈ పెద్ద మనుషులకో చెప్తారు, బాబు మీ బాబు ఇక్కడికి వచ్చి కొంచెం అల్లరి చేస్తున్నాడండి, నిన్ను ఇంట్లోనే వెలివేశారు, గెట్ లాస్ట్ అని. నీ గురించి అంటే ఇంట్లో వాళ్ళే సమాజం మీదకి వదిలేశారు, ఇంకా నువ్వు సమాజం మీద పడ్డావు, నీ బాధ్యత పోలీసులు తప్ప ఇంకెవడు తీసుకోలేడు. చెప్పడానికి పెద్ద ఆయనకి అంటే కాల్ కూడా చేయరు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి మీ అబ్బాయి వచ్చి వాడిని ఏదో తని 4 దాన్ని వదిలేండి అంటాడు, అంతమించి ఇంకేమండు. 100% అది. ఇప్పుడు ఎవరైనా సరే, మీ నాన్న అయినా మా నాన్న అయినా సరే, మీ అబ్బాయి వీధుల్లోకి వచ్చి గొడవ చేస్తా అంటే 4 దాన్ని పంపించండి అని అంటారు 100%. ఈయన కూడా అలాగే అంటాడు. సో వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు, ఈయనకి ఎందుకో నచ్చల. అంటే ఇక్కడ మంచు మనోజ్ జనసేన పార్టీలో చేరబోతున్నట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను బేస్ చేసుకొని మనోజ్ జనసేన పార్టీలో చేరకుండా టీడీపీలోకి కలుపుకోవడానికి మళ్ళీ మోహన్ బాబు గారికి టీడీపీకి వైరం ఉంది. మనోజ్ని టీడీపీకి లాక్కోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేశారని కొంతమంది మాట్లాడుతారు. బట్ అది నెగిటివ్ వెళ్తుంది కదా, ఇది పాజిటివ్ ఎలా అనేది. ఇవాళ ఇది ఏ నెల? ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్లోనూ మొన్న అక్టోబర్, నవంబర్లోనూ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళేసి చక్కగా భోజనం చేసి వచ్చాడు మోహన్ బాబు గారు. వాళ్ళకి ఎందుకు వైరం ఉంది అంటే హెరిటేజ్ సంబంధించి ఈ రాజకీయాలే, బయట ఇష్యూలే, వీళ్ళే. మోహన్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారు అత్యంత దగ్గర చాలా సన్నిహితుడు. వీళ్ళు తరచూ ఒకరిళ్ళకి ఒకరు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే జస్ట్ 3 నెలల క్రితమే ఆయన వెళ్ళొచ్చాడు, జస్ట్ 3 నెలల క్రితమే హ్యాపీగా వెళ్ళి ఒకరినొకరు పలకరించుకొని శుభ్రంగా వచ్చాడు. అవి ఏమీ లేవు. అండ్ ఈయన జనసేనలో చేరుతాడేమో, అటు లాక్కుందాం ఇటు లాక్కుందాం అని వెంబర్లాడే జనాలు కూడా ఏం లేరు. ఈయన చేరినా ఒకటే, చేరకపోయినా ఒకటే. ఎందుకంటే ప్రజెంట్ ఈయన మీద నెగిటివిటీ ఉందే తప్ప అబ్బా మీరే కావాలి మీరే రావాలని ఎవరు కోరుకునే జనాలు లేరు. ఎవరి సెల్ఫ్ ఫీలింగ్ వాళ్ళది, తప్పేమీ లేదు వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా ఫీల్ అవడంలో. బట్ ప్రజెంట్ అయితే సమాజంలో అయితే ఇందుకు మర్యాద అయితే లేదు, అది మాత్రం వాస్తవం. సో ఆయన ఏ పార్టీలో చేరుతాడు? ఓవరాల్ గా మనోజ్కి ఏంటి ఎజెండా, మెయిన్ ఎజెండా ఏముంది? నాకు తెలియదు ఆయన ఎజెండా. అంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి ఏమీ లేదు. కన్నప్ప సినిమా ఫ్లాప్ అవ్వాలి, వీళ్ళ నాన్న పరువు రోడ్డున పడాలి, ఏ ఇంట్లో నుంచి అయితే నన్ను వెలివేశారో ఆ ఇల్లు మొత్తం కూలిపోవాలి లేదా సర్వనాశనం అయిపోవాలి, వీళ్ళందరూ అడుక్కు తినాలి, అంతే. అంతమించి ఇంకేముంటుంది? ఒక సైకోకి షాడిస్టిక్ అంటే ఒక మెయిన్ గోల్ ఏముంటుంది? డ్యామేజే కదా ఎంత చూసుకున్నా సరే. అది మనోళ్ళ బయటోళ్ళ వాట్ ఎవర్, ఖచ్చితంగా అందరు సర్వనాశనం అవ్వాలనే కోరుకుంటారు. రైట్. ఇప్పుడు పోలీసులు వచ్చారు, పోలీసులు సహకరించకపోవడం ద్వారానే స్టేషన్కి తీసుకెళ్లారా ఏంటి? అసలు ఏం అడిగారు పోలీసులు వాళ్ళని? కొంచెం సేఫెస్ట్ ప్లేస్ కాదు, నీ ప్రొటెక్షన్ మా బాధ్యత, నువ్వు ఉన్నట్టు మాకు తెలియదు, అనుకోకుండా ఏదైనా జరిగితే మీకు తెలియకుండా ఎట్టొచ్చారా అని చెప్పేసి మాకు ఎక్కడి నుంచో కాల్స్ వస్తాయి,
నువ్వు వచ్చి నాకు ఇక్కడ ఉంటున్నానండి అని ఒక మాట చెప్పినా పర్లా, నేను ఒక కానిస్టేబుల్లో ఎవరినో ఆ మూలకో ఈ మూలకో పెడతా. మీరు నా ప్రైవసీ లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు అని ఈయన వాదన. నువ్వు అదేంటిది రాకూడని చోటుకు వచ్చింది నువ్వు, రాకూడని అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేసి నా ప్రైవసీ అనే హక్కు నీకు లేదు. బట్ హోటల్ వాళ్ళు ఎలా అలౌ చేశారు మరి మనోజ్ని? వాళ్ళకైనా గెస్ట్, వాళ్ళు ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు, అక్కడ ఉంచారు అంతే. వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పాల. పోలీసులు అడిగింది కూడా అదే. ఇక్కడికి ఏమైనా సెలబ్రిటీ కైండ్ ఆఫ్ పీపుల్ వస్తే మాకు ఒక మాట చెప్పండి, వాళ్ళంతకు మించి ఏమి అల్లా. నా పర్సనల్ లైఫ్ అని చెప్పి నా వాదన పెట్టుకున్నాడే తప్పితే అక్కడ ఏం అవ్వాలి. ఇప్పుడు చాలా మంది హీరోలు బందోబస్తు కోసం నాట్ ఓన్లీ గవర్నమెంట్ పవర్ యూజ్ చేయరు, పోలీసులను లేకపోతే ఆ బీట్ పోలీసులు వాళ్ళని వెళ్ళి పెట్టుకోరు. వాళ్ళకి ప్రైవేట్ సెక్యూరిటీ లాగా బౌన్సర్స్ అయిన వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు. మనోజ్కి ఆల్రెడీ బౌన్సర్స్ ఉన్నారు అక్కడ. బట్ పోలీసులు వచ్చి మా సెక్యూరిటీ మీరు తీసుకోవాలని ప్రలోభ పెట్టడం, లేనంత దూరాన స్టేషన్ తీసుకోపోయి కూర్చోబెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నీకు నీ బౌన్సర్లు ఉంటే నీ ప్రైవేట్ స్పేస్ నీ కొంపలో ఏడు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నా ప్రైవేట్ స్పేస్ నేను బౌన్సర్స్ ఉన్నారు అని ఇప్పుడు వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటావా? నీ బౌన్సర్స్ అందరం చుట్టుపక్కల పెట్టుకొని లేదుగా. వెళ్ళి బార్డర్లో కూర్చుంటావా? లేదుగా. యు కాంట్ గో ఎనీవేర్. ఆ ప్లేస్లోకి దట్ ఈస్ అన్సెక్యూర్డ్. వెళ్ళి నల్లమల అడవిలో కూర్చుంటావా? లేదుగా. నీ ఇంట్లో నువ్వు కూర్చో, నీ బౌన్సర్స్ నువ్వు ఎంతమందిని 500 మందిని పెట్టుకో, పోలీసులు రారు నీ దగ్గరికి. నువ్వు రాకూడని చోటికి వస్తేనే నిన్ను క్వశ్చన్ చేస్తారు. అందుకు వీళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.